రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోయింది. గతంలో ఎప్పుడూ లేనంతగా క్షీణించింది. $1తో పోల్చుకుంటే రూపాయి విలువ ఏకంగా రూ. 90ను దాటేసింది. ఒక దశలో గరిష్టంగా 90.13 చేరింది. తర్వాత కొద్దిగా తగ్గింది. రూ. 90 మార్కును దాటడం అనేది అత్యంత ఆందోళనకరం. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అంతర్జాతీయ లావాదేవీలన్నీ కూడా డాలర్ మీదే ఆధారపడి ఉన్న పరిస్థితుల్లో రూపాయి విలువ 90ని దాటడం దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ఒత్తిడిలోకి నెట్టివడం అవుతుంది. ఇది రికార్డు స్థాయి పతనం. గతంలో ఎప్పుడూ ఈ రేంజ్లో రూపాయి విలువ దిగజారిపోలేదు. రూపాయి విలువ ఈ స్థాయిలో పతనం కావడంతో అటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గాని, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గాని దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్టు కనిపించట్లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రారంభంలో రూ. 87 వరకు కనిపించిన రూపాయి విలువ మూడో త్రైమాసికం చివరి నాటికి రూ. 90ను దాటిందంటే దాని పతనం ఎంత వేగంగా కొనసాగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మంగళవారంతో పోల్చుకుంటే ఒకేసారి 25 పైసల మేర క్షీణించడం అనేది మార్కెట్ వర్గాలను సైతం మింగుడుపడట్లేదు. తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అటు స్టాక్ మార్కెట్ పై కూడా దీని దుష్ప్రభావం పడింది. సెన్సెక్స్ భారీగా నష్టపోతోంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నష్టాలలో ఆరంభమయ్యాయి. వ్యాపారాలపై అధిక వ్యయభారం పడినట్టయింది. దిగుమతుల ఆధారిత ద్రవ్యోల్బణం పెరిగింది. దేశ మార్కెట్ల నుండి అంతర్జాతీయ పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణ, అలాగే ఇతర ప్రధాన కరెన్సీల ముందు డాలర్ బలోపేతం కావడం వంటివి ఈ క్షీణతకు ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూపాయి విలువ పడిపోవడం ఊహించినప్పటికీ దాని వేగం మార్కెట్ను ఆశ్చర్యపరుస్తోంది. ఈ అస్థిరతను తగ్గించడానికి నివారణ చర్యలను తీసుకుంటామని ఆర్బీఐ చెప్తూ వస్తోంది కానీ దాని ఫలితం జీరో అనడానికి ఇదే తాజా ఉదాహరణ. బలహీనమైన విదేశీ పోర్ట్ఫోలియోలు, పెండింగ్లో ఉన్న అమెరికా భారత్ ట్రేడ్ అగ్రిమెంట్స్, అందులో కొనసాగుతున్న అనిశ్చితి వంటి రూపాయి పతనానికి దారితీశాయి. రూపాయి విలువ క్షీణించిన ప్రభావం వ్యాపారులపై నేరుగా పడుతోంది. ముడి చమురు, ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక వస్తువుల దిగుమతుల భారం ఖజానాపై పడుతుంది. విదేశీ రుణాలు ఉన్న కంపెనీలకు తిరిగి చెల్లింపు ఖర్చులు అధికమయ్యాయి.